డైలీ న్యూస్, డైలీ ఫన్, డైలీ మనీ ఇన్కమ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓ సినిమా ఫంక్షన్లో సినిమా యాక్టర్ హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. క్షమాపణలు కోరుతూ వీడియో రిలీజ్ చేశారు. అయినా కానీ ఈ దుమారం వెంటాడుతూనే ఉంది. మళ్ళీ బయటకు వచ్చి అదే సినిమా ఈవెంట్లో మరొకసారి తన వ్యాఖ్యల గురించి ఆయన ఉపసంహరించుకున్నట్టుగా చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ వివాదం రాసుకుంది. ఎందుకు ఈ ప్రశ్నకి ముగింపు లేనటువంటి అంశంగా మారింది. ఇక మహిళా సంఘాల నుంచి, మహిళా కమిషన్ నుంచి విచారణ ఎదుర్కొనేంత స్థాయిలో శివాజీ ఏం వ్యాఖ్యలు చేశారు ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన అన్నాడు, క్షమాపణ చెప్పాడు, ఆయన్ని అన్నారు, మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పినా కూడా కంటిన్యూ చేశారు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఆయన వ్యాఖ్యల దుమారం సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా మాలో కూడా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా చర్చ జరుగుతుంది. ఏంటి దీని ఈ ఇతివృత్తం అంతా ఏం చెప్తారు మీరు ఫైనల్గా? మనకు ఒక నానుడు ఉంది, పెదవి దాటనే మాటకు నువ్వు ప్రభువు అయితే పెదవి దాటిన మాటకు నువ్వు బానిసావు. ఇది మనం ప్రతి సందర్భంలో కూడా కోట్ చేసుకోవాల్సిన సందర్భం వస్తుంది. ఇలా అందరూ నోరు జారిన సందర్భాల్లో నోరు జారాడు శివాజీ, అందులో నో డౌట్ అబౌట్ దట్. అదే తన పదే పదే కూడా క్షమాపణ కోరినటువంటి విషయం అదే. అంటే ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో చాలా రాజకీయ పరమైనటువంటి అంశాల మీద కానీ, సామాజిక పరమైనటువంటి అంశాల మీద కానీ చాలా చక్కని విశ్లేషణ అందించేటువంటి పరిజ్ఞానం తను అలవరుచుకున్నాడు, చక్కని వాగ్దాటిని అలవరుచుకున్నాడు. ఎన్నెన్నో సందర్భాల్లో విడిపోయిన సందర్భంలో కానీ, తర్వాత అమరావతి రైతు ఆ పోరాట సమయంలో కానీ తను ఎంతో గొప్పగా స్పందించినటువంటి వ్యక్తి. అసలు శివాజీ ఒక చిన్న కుర్రోడి వయసు నుంచి నాకు తెలుసు. ఆ రోజులు ఈ కుర్రోడు ఇంత అద్భుతంగా ఎలా రాజకీయ పరిజ్ఞానాన్ని ఇదంతా అలవరుచుకున్నాడు అనేటువంటిది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేట విషయం. అయితే మరి అదే కర్మగారినటువంటి సమయం అనుకో, టైం బాగలేదంటే మెంట్లో తాడే పామై కరుసు. చాలా కాంట్రాస్ట్ డిస్కషన్ జరుగుతుంది. నేను ఎందుకు ఇందాక ఆ మాట అన్నానంటే, ఒక పొలిటికల్ మోటివ్తో శివాజీని టార్గెట్ చేసినట్టుగా ఇవన్నీ నడుస్తున్నాయి తప్పితే, శివాజీ అన్న మాటలకి అక్కడ వరకు మీరు హర్ట్ అయితే క్షమాపణలు అని చెప్పేశాడు. నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అలాగే ఉంది, దాని మీద ఏ మార్పు లేదని చెప్పాడు. కానీ ఆయన్ని విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. అది కూడా ఆయన కూడా ఫీల్ అయ్యాడు, నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు, నాకు అర్థం అవుతుంది, ఒక మాట జారేమో పడుతున్నాము అన్నాడు ఆయన. ఎందుకు ఇంత దుమారం వస్తుంది? ఒక శివాజీనే కొంతమంది వీడియోలు చేశారు, కొన్ని వీడియోలు పెద్ద సినిమా పాటలో కూడా ఏ పదాలు ఉపయోగించారు, మరి అక్కడ ఎందుకు అడగలేదు, క్షమాపణ ఎందుకు అడగలేదు, ఇది తప్పు అని ఎందుకు అనలేదు అని చెప్పని ఎవరైతే శివాజీని టార్గెట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోలు అన్ని వేసి కూడా మళ్ళీ వైరల్స్ అవుతున్నాయి. సో ఇది ఒక పొలిటికల్ టర్న్ గా మారిపోయింది. ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నంత విషయం కాదు, కానీ ఎక్కువగా సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడాను ఆ స్పందనలు అనేటువంటి తీవ్ర స్థాయిలో రావటం అనేటువంటిది మనం కళ్ళ చూస్తూ ఉన్నాం. దాంట్లో ఇది కానీ ఇంకా పొలిటికల్గా కూడా ఉండవచ్చు దేని మేబీ. ఎందుకంటే అతను మొదటి నుంచి కూడా రాజకీయంగా ఎలాంటి స్టాండ్ తీసుకున్నాడు అందరికి తెలుసు కాబట్టి అపోజిషన్ నుంచి కూడా కొంత ఇదిగో దొరికింది కదా అవకాశం అని చెప్పేసి ఉతికే అవకాశం కూడా ఉంది. అది కూడా జరుగుతున్నట్టుగా మనం భావించడంలో తప్పేం లేదు. ఇండస్ట్రీలో ఏమనుకుంటారు అసలు? ఇండస్ట్రీ లోపల వ్యక్తులు ఏమనుకుంటారు? మీరు మాట్లాడతారు. ఇండస్ట్రీ లోపల వ్యక్తులు ఉంది, ముఖ్యంగా అది ఇట్లాంటి వాటి మీద స్పందించేది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడైతే సారీ చెప్పాడు అతను, వెంటనే మూవీ ఆర్టిస్ట్ ఒక ఈ వివాదం సద్దుమన్నట్టే తీసుకుందాం, మనం దీని మీద చర్యలు అయ్యా ఉంటాయి, సారీ చెప్పకపోతే మనం చర్య తీసుకోవాల్సి ఉంటుంది కానీ సారీ చెప్పాడు కాబట్టి దెర్ ఇస్ నో అదర్ కాంట్రవర్సీ, నో మోర్ కాంట్రవర్సీ అని విష్ణు వివరణ ఇవ్వడం జరిగింది. రిలీజ్ చేశారు అది. దేర్ ఇస్ ద మ్యాటర్. ఇక రేపు పొద్దున 27వ తారీఖున తను ఉమెన్ కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి హాజరు అయిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానంతో ఉమెన్ కమిషన్ సంతృప్తి చెందితే ఓకే, సంతృప్తి చెందకపోతే ఏంటి పరిస్థితి అనేటువంటి దాని మీద మనం డిస్కస్ చేస్తుంది. ఈ లోపలికి ఎవరు చెలవాలి పొలంలో ఎవరు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? చాలా అది ఎవరైనా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నోరు జారితే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు. యాక్చువల్గా అక్కడ జరిగినటువంటి వివాదానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇది అతను చాలా విషయాలు తీసుకొస్తారు ఇందులో. ఇప్పుడు పెద్ద సినిమాలో పాటను ఒకటి ప్రస్తావిస్తున్నారు. ఈ ఓపెనింగ్స్కి వెళ్తే జరిగిన ఇన్సిడెంట్స్, ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ మధ్య. అసలు పెద్ద సినిమాల పాటలకి ఈ ఇన్సిడెంట్కి ఏమైనా సంబంధం ఉందో, ఆ పదాలు ఉంటుంది. రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు సెన్సార్ వాళ్ళు చూసి సెన్సార్కి సంబంధించినటువంటి మ్యాటర్ అది, దాన్ని దీంట్లోకి లాగటం ఏమన్నా ఇది ఉందా? అంటే ఎక్కడెక్కడ ఏ రంధ్రాలు దొరికితే ఆ రంధ్రాల ద్వారా విషయాన్ని విచ్ఛిన్నం చేయడం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రవర్తించే వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ అతను తీసుకున్నటువంటి టేక్ ఆఫ్ ఎక్కడంటే, ఏదో ఒక మాల్ ఓపెనింగ్ లో అమ్మాయి హీరోయిన్ నిధి అగర్వాల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది, తిరిగి స్టాంపిడ్ జరిగింది. అసలు ఆ స్టాంపిడ్ జరగడానికి ఉన్న ఆ విషయాన్ని ఉటంకిస్తూ శివాజీ మాట్లాడింది కూడా కరెక్ట్ కాదు. అసలు అది అక్కడ జరిగింది ఏంటంటే, దట్ వాజ్ ఏ 100%
200%, 1000% ఇట్ ఈస్ ఏ సెక్యూరిటీ ఫెయిల్యూర్. అది ఆ మాల్ అనేటువంటిది ఒక ఇరుకు ప్లేస్ లో ఉంటుంది. అది అక్కడ గతంలో మెట్రో రైలు పడిన తర్వాత అదంతా ఇదైపోయి నేరోగా తయారైనటువంటి పరిస్థితిగా ఉన్నటువంటి గతంలో ఒక పాత మాల్ ఉంటే దాన్ని తీసుకొని ఈ మాల్ చేశారు. అక్కడ సెక్యూరిటీ అనేటువంటిది చాలా టైట్ గా చేస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి వాళ్ళది బాధ్యత. అక్కడ ఈ సినిమా వాళ్ళంటూ వెళ్తే ఒక నిధి అగర్వాల్ అనే కాదు, ఎవరు వెళ్ళినా సరే, ఏ చిన్న జూనియర్ ఆర్టిస్టులు సైతం వెళ్ళినాము, ముఖ ఇది ఉన్నటువంటి కొంచెం పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళ జనం ఎగబట్టమైనటువంటి సాధారణం. అందులో ఈ రోజున ఈ ఫోటోలు, ఈ వీడియో, ఇది వచ్చిన రోజున ప్రతి ఒక్కరి మీదకి ఎగబడుతున్నారు. దాన్ని ఆ కోణంలో చూడాలి తప్ప నిధి అగర్వాల్ డ్రెస్ కి, నిధి అగర్వాల్ అటైర్ కి దానికి సంబంధమే లేదు. మోరెవర్ ఆ అమ్మాయి ఫ్యాషనబుల్ గా వచ్చింది తప్ప ఆ అమ్మాయి ఆక్వర్డ్ గా రాలేదు. ఫ్యాషనబుల్ గా ఉండటం వేరు, అబ్సీన్ గా ఉండటం వేరు. ఆ అమ్మాయి కొంచెం ఫ్యాషనబుల్ గా వచ్చింది ఆ షో ఓపెనింగ్ కి. ఆ ఇదిలో శివాజీ దాన్ని టేక్ ఆఫ్ తీసుకొని దాంట్లో తన బాధను వ్యక్తం చేస్తూ, కన్సర్న్ వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. బట్ దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఇష్యూ. దట్ వాజ్ ఏ ప్యూర్లీ సెక్యూరిటీ. ఒక హీరోయిన్ ఏంటి, హీరోల బర్త్డేలకు వెళ్ళిపోయి చిన్న ఒక రోజు ఒక సందర్భంలో నేను కల్లారా చూశాను. నాగార్జున గారి బర్త్డే అన్నపూర్ణ స్టూడియోలో ఫ్యాన్స్ అందరం మధ్య జరుగుతుంటే అందరినీ మాక్సిమం కంట్రోల్ చేస్తున్నారు, సెక్యూరిటీ వాళ్ళు చేస్తున్నారు. ఒకడెవడో వెళ్ళిపోయి ట్రాఫిక్ నాగార్జున ఎలా వాటేసుకొని నడువులు ఎవుకులు ఎరిగే అంత గట్టిగా వాటేసుకున్నాడు. వదులు నాగార్జున ఎంత అరుస్తున్నా వాడు 10 మినిట్లలో వాడు తీసి పెట్టి లాగిపెట్టి ఒక్క కొట్టి లాటి తీసుకుని ఎండబడ్డాడు. ఏం చేస్తాడు, తన సెక్యూరిటీ తను చూసుకోవాల్సి వచ్చింది. ఆ టైంలో చుట్టేటోళ్ళు పరుగులు పెట్టారు. లాగిపెట్టి కొట్టి కట్ట తీసుకుని ఎండబడితే అభిమానుల మీద లాఠీ చార్జ్ చేసిన నాగార్జున అభిమానులు కొట్టి దొక్కలు ఏం చేస్తాడు. ఆ విధంగా ఎంతమంది స్టార్స్ జరుగుతున్నాయి, చిన్న జూనియర్ ఆర్టిస్టులు అయితేనే జరుగుతున్నాయి. ఆ యాంగిల్ కూడా ఒక హీరోయిన్లకు మాత్రమే జరిగింది, జనం ఎగబడ్డారు అనేటువంటిది కరెక్ట్. మరి శివాజీ ఎక్కువ మగపతి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు పూర్తిగా. అదే డైరెక్షన్, అదే స్టైల్, డైలాగ్స్ కూడా అవే చెప్తున్నాడు. అవునవును. ఆ మంగపతి క్యారెక్టర్ దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు. ఇన్ఫ్లుయెన్స్ మొదటి ఈ ఇన్ఫ్లుయెన్స్ కాదు కదా, మొదటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా అదే ఒక ఆర్థడాక్స్ యాంగిల్ లో ఆలోచించేటువంటి వ్యక్తి. సో దాని వల్ల ఇంకా ఇది పెరుగుతుంది. సో ఇప్పటికైనా సమస్య పోయినట్ట లేదంటే ఏంటి ఈ వివాదం? సో ఎలక్షన్ ఇక్కడ ఉన్నటువంటి కమిషన్, మహిళా కమిషన్ తీసుకునే చర్యలు తీసుకుంటుంది. ఇండస్ట్రీలో అయితే వివాదం సమస్య పోయిందని అనుకోవచ్చా? సమస్య పోయింది, అతను సారీ చెప్పడంతో అది సమస్య పోయిందని అనుకోవాలి. లేదు ఇంకా ప్రొలాంగ్ చేస్తాం అనేటువంటి అవతల వాళ్ళు అనేట్లయితే దానికి మద్దతు చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇటు మద్దతు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏం తప్పు అన్నాడమ్మా, ఏమన్నాడు తప్పు? రెండు వైపుల ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. మనం ఆ కామెంట్స్ అవి చూస్తుంటే యాక్చువల్ గా ఏంటంటే ఎక్స్పోజర్ అనేటువంటిది ఎక్కడ అవసరము అనవసరము. నన్ను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్పంటే ఎక్కడైనా ఎక్స్పోజర్ అనేది అనవసరం. ఎక్స్పోజర్ అనేటువంటిది ఏంటంటే సృష్టిలో స్త్రీకి పురుషుడికి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటో, క్లారిటీస్ ఏంటో అందరికి తెలుసు. స్త్రీకి ఉన్నటువంటి సౌందర్య రహస్యాలు తెలుసు, మగవాడికి ఉన్న సౌష్ఠవ రహస్యాలు తెలుసు. వీడిది సౌష్ఠవం అయితే ఆవిడది సౌందర్యం. ఇది సృష్టి. ఈ సృష్టిలో ఎవరు కప్పుకోవాలా, ఎవరు ఇప్పుకోవాలనేటువంటి శిక్షణ వాళ్ళ మీద ఆధారపడి. మా సినిమా వాళ్ళు చెప్తుంటారు, ఒక పిచ్చి కబుర్లో చెప్తుంటారు, క్యారెక్టర్ ఎక్స్పోజర్, క్యారెక్టర్ డిమాండ్ ఏ క్యారెక్టర్ ఇప్పుకోమని డిమాండ్ చేయదు. అది వీళ్ళ బుకాయింపు తప్పితే క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇప్పుకోమని డిమాండ్ చేయదు, ఎక్స్పోజ్ చేయమని డిమాండ్ చేయదు. ఎన్నెన్ని అద్భుతమైనటువంటి బలాత్కార సన్నివేశాన్ని చిన్న సింబాలిక్ షాట్ తో ఒక మృగం, ఒక పులి జింక మీద ఎగబడినటువంటి ఒక ఎగబడినట్టుగా తీసేస్తే దట్ ఈస్ ద మ్యాటర్. అంత దారుణమైనటువంటి, అంత తీవ్రమైనటువంటి సిగ్నల్ డిమాండ్ అనేటువంటిది ఉండదండి. ఇదంతా చెప్పుకునేటువంటి ఆత్మహత్య. కాబట్టి ఎక్స్పోజ్ అనేటువంటిది చెయ్యాలి, అంతే. ఎక్స్పోజ్ చేయాలా లేదా, ఎక్స్పోజ్ అవసరమా లేదా అనేటువంటిది ఆర్టిస్టుల వ్యక్తిగతమైనటువంటి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. పోనీ ఒకంత డిమాండ్ మేరకు చేశారనుకుంటే ఒక ఎక్స్క్యూజెస్ లో ఉంటుంది, ఒక పరిధిలో ఉంటుంది. అంతేకాని పబ్లిక్ లో ఫంక్షన్స్ లోకి వెళ్తున్నప్పుడు ఎలాంటి అటైర్ తో వెళ్ళాలి, ఎవరికి ఏమి ఎగ్జిబిట్ చేయాలి, ఎవరి కోసం ఎగ్జిబిట్ చేస్తున్నాము, ఎవరి కోసం ఈ స్లీవ్లెస్లు, ఎవరి కోసం స్లీవ్ ఎక్స్పోజర్, అలా అంటే వినండి అనేటువంటి విచక్షణ వాళ్ళకి సంబంధించినటువంటిది. అదే చెప్తారు కదా, నా బాడీ నా ఇష్టం అంటున్నారు. పబ్లిక్ ఫంక్షన్ లో మీరు మాట్లాడతారు, పర్సనల్ గా వాళ్ళు చేసుకున్న ప్రైవేట్ ఈవెంట్స్ ఫోటోలు కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతారు. ఇప్పుడు ఆ దరిద్రం నిజంగా అదే జరుగుతుంది. వాళ్ళు పర్సనల్ గా ఫ్యామిలీ ఫొటోస్, ఇళ్లలో చేసుకునేటువంటి ఫంక్షన్స్, స్విమ్మింగ్ పూల్స్ దగ్గర ఎక్స్పోజర్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకునేటువంటి మీ స్వేచ్ఛను ఎవరు ప్రశ్నిస్తున్నా, మీ స్వేచ్ఛ తాలూకు పరిణామాలు ఏంటి అనేటువంటి దాన్ని అడుగుతున్నా. నా ఇష్టం, నేను పెట్టుకుంటాను, పెట్టుకోండి. కాదని ఎవరన్నారు? ఈచ్ నోబడి గాట్ ఎనీ రైట్ టు స్టాప్ సంబడి. సో ఇండివిజువాలిటీలు కానీ, వ్యక్తిత్వాలను కానీ, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను కానీ ప్రశ్నించే హక్కు, నిరోధించే హక్కు లేదు. కానీ
సెల్ఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, మనం పెరిగినటువంటి సంప్రదాయం, మనం పెరిగినటువంటి వాతావరణం, మనం ఉన్నటువంటిది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఎక్స్పోజర్ అనేటువంటిది డిమాండ్ కాదు, క్యారెక్టర్ డిమాండ్ కాదు. ఎవరైనా చేసినట్టు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని అర్థం. పాత్ర డిమాండ్ చేసింది కాబట్టి ఏం డిమాండ్ చేస్తుందని చెప్పేసి బికినీలు వేసుకొని చెప్పేసి బీచ్లో వాటిల్లో వీటిలో చేస్తున్నారు. దట్ ఈస్ దేర్ పర్సనల్, దాన్ని ప్రశ్నించలేము మనం. కానీ నైతికత అనేటువంటిది ఒకటి ఉంటుంది, దానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి భాష కూడా వాళ్ళదే. మనం ఇప్పుడు యాక్చువల్గా ఒక హీరోయిన్ ఒక బీచ్లో దారుణంగా ఎక్స్పోజ్ చేస్తూ ఫోటోలు తీసి ఆ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆవిడకి వచ్చే నష్టం ఏం లేదు. ఇవి చూసి టెంప్ట్ అయ్యేటువంటి వాడికి ఆ అమ్మాయి దొరకదు. రేపు వాడికి చాలా కాంక్ష ఉంటుంది వాడికి, అది చూసేటువంటి ఒక సైకాలజీ మారిపోతుంది. వాడు డిస్టర్బ్ అవుతాడు. ఈ డిస్టర్బ్ అయిన వాడు ఏం చేస్తాడు, ఎక్కడ ఒంటరిగా ఒక ఆడపిల్ల కనిపిస్తే దాని మీద భయపడిపోతారు. ఇంకోటి కూడా దారుణం ఏంటంటే, ఈ మనం రోజు చూస్తుంటాం నైట్ బజార్స్లో ఈ సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర అక్కడే ఎలాంటి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ ఇబ్బంది ఉండదు. వాళ్ళని చూసో ఇలాంటి వేషాలు చూసో సెక్యూరిటీ అయిన వాళ్ళు పడేది, ఆ మృగాలు పడేది ఎవరి మీద అంటే, ఇన్స్పైర్ అయ్యేటువంటి ప్రవోక్ అయ్యి పడేటువంటి మృగాలు ఎవరి మీద పడతారంటే ఒంటరిగా దొరికిన ఆడవాళ్ళ మీద పడతారు. ఇవన్నీ ప్రభావాలు. ఈ ప్రభావాల తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంత తీవ్రంగా ఉంటాయి అంటే బాధ్యతగా కొన్ని విషయాలు బాధ్యతగా పాటించాల్సిన విషయాలు. మా ఇష్టం కానీ ఎప్పుడూ కాదంటాడు. కొంతమంది మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటారు. భారతదేశం లాంటి నీచమైన దేశంలో పుట్టడం మా కర్మ దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ వివాదంలో ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడుతుంటారు. ఆవిడ ఎప్పుడు మాట్లాడినా ఇలాంటి ఒక దరిద్రపు కంట్రీలో పుట్టడం మా కర్మ, మా దరిద్రం. ఇలాంటి వాదనలు, స్త్రీవాదము, స్త్రీ అభ్యుదయము, స్త్రీ వికాసము, స్త్రీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ అద్భుతమైన సబ్జెక్ట్స్. ఇవి వాటికి విశృంఖలమైనటువంటి భావాలు చెప్పుకొని స్వేచ్ఛకి నిర్బంధానికి స్వేచ్ఛకి తేడా తెలియనటువంటి ఒక భావజాలంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము, చెప్పకూడదు కూడా. సో శివాజీ గారు తెలియకుండానే ఒక పెద్ద తేనెతుట్టిని కదిపాడు. తప్పు. తేనెతుట్టిని కదిపాడు. అతను స్టాండ్ మీద అతను ఉన్నాడు. కాకపోతే ఆ సందర్భంలో వాడినటువంటి పదజాలం నోరు జారటం అనే దాంట్లో దానికి అతను ఆయన కూడా ఒప్పుకున్నాడు. నాకే సిగ్గేస్తుంది, నా ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్తే ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే వాళ్ళ పరిస్థితి ఏంటని ఆలోచన, అది ఒప్పుకున్నాడు నిజాయితీగా. కాబట్టి స్టాండ్ ఒకటి క్లారిటీ. కాబట్టి ఈ స్త్రీవాదులకు కానీ, స్త్రీ అభ్యుదయవాదులకు కానీ, లేకపోతే మేము ఫెమినిస్టులు అనేటువంటి వాళ్ళందరికీ కానీ, వాళ్ళని మీ మీద మాట్లాడే వాళ్ళకి కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, రెండింటికి మధ్య ఒక చిన్న సరిహద్దు గీత ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవన్నీ అద్భుతమైన కాన్సెప్ట్స్. ఇవి వాటి కోసం పోరాటం అంటే ఈ ప్రదర్శనల కోసం పోరాటం కాదు. ఇది అతను అదే అన్నాడు, ఇంకేదో భూత పదం ఒకటి, దాన్ని మన తెలుగులో అన్ని భాషల్లో అన్ని చోట్ల అనుకుంటారు అంగాంగ ప్రదర్శన అని. ఆ భాష అతను వాడుంటే కరెక్ట్గా ఆ పదానికి సెట్ అయి ఉండేది. అవి అవసరమా లేదనేది నిర్ణయించుకోవాల్సినటువంటి విచక్షణ వాళ్ళకు సంబంధించినటువంటి. కొంతమంది అభ్యుదయవాదులు, వాళ్ళు స్త్రీ అభ్యుదయం కాదు, స్త్రీ అభ్యుదయం సమాజోద్ధరణ కాదు, విశృంఖల అభ్యుదయవాదులు. ఆ విశృంఖల అభ్యుదయవాదులు కొంతమంది డైరెక్టర్లు, చాలా మంది ఈ రోజున సినిమా బై మీన్స్ ఆఫ్ సినిమా అనేటువంటి దాని ద్వారా ఎంతెంత అనర్థాలు, దరిద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారో అలాంటి ప్రముఖులు కూడా వీళ్ళటువంటి వాళ్ళని సమర్థిస్తూ ఈ చర్యల్ని వీటన్నిటిని సమర్థిస్తున్నట్టు జరుగుతుంటుంది. జరగనివ్వండి, ఎంత నాశనం అవ్వాలో అంత నాశనం అవుదాం మనం. అంటే వాళ్ళు పతనం అయ్యి వాళ్ళ పతనానికి నాగేశ్వరరావు గారు ఒక మాట అంటుండేవారు, మా సినిమా వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా పర్లేదు నాయన, సమాజం సినిమాల పేరుతో సమాజాన్ని జరగట్టకపోతే చాలు అనేటువంటి మాట ఎప్పుడు నాగేశ్వరరావు గారు చెప్తుండేవాళ్ళు. ఆ స్థితిలో ఇప్పుడు రోజుల్లో వస్తున్న సినిమాల్లో వస్తున్నటువంటి హింస, వైలెన్స్, దీస్ ఆర్ ద కమాడిటీస్ అయిపోయింది. దానికి మనం ఏం చేయగలం చెప్పండి, ఎవరి దారికి వెరగ దారే నాది అన్నట్టుగా పోతుంది పరిస్థితి. ఏమైనా చెప్పామనుకోండి, చాదస్తులు, లేకపోతే ఇంతకంటే మోడర్న్గా ఆలోచించగలం స్త్రీ అభ్యుదయాన్ని గురించి, ఇంతకంటే అద్భుతమైన ప్రతిపాదన చెప్పగలం. స్త్రీ అభ్యుదయాన్ని, స్త్రీ స్వేచ్ఛని, స్త్రీ యొక్క సౌశల్య తాలూకు ఔన్నత్యాల గురించి ఎంతకంటే గొప్పగా చెప్పగలం మనం. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ చేసి. ఇది శివాజీ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో చాలా సునిశ్చితమైనటువంటి అంశాలు దాగి ఉన్నాయి. అయితే ఆయన ఉపయోగించినటువంటి పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేం. అలాగే ఆయన కూడా ఆ తప్పుని ఒప్పుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా ఎవరికి సంబంధించిన వ్యవహారాన్ని వాళ్ళు స్వేచ్ఛగా అనుసరించవచ్చు, కానీ సమాజం పైన ప్రభావం చూపేటువంటి విషయాల్లో ఎంత నిబద్ధతగా, నిజాయితీగా, బాధ్యతగా ఉంటారనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇక సినిమాల్లో పాత్రలు డిమాండ్ చేసేటువంటి అరాచకాలు ఏవి ఉండవు. దర్శకులు వాళ్ళ ఇష్టాల మేరకు వాళ్ళు చేసేటువంటి ప్రతిదానికి ఒక మినహాయింపు తెచ్చుకోవడమే ఉంటుంది అనేటువంటి విశ్లేషణ ప్రభు గారు చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.